నమస్కారం, మీరు చూస్తున్నారు STCTN న్యూస్. నేను గణేష్. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దళితుల భూములను కాపాడడం కోసం వెళ్తే అరెస్టు చేస్తారా? సిపిఎం నేత మధు అరెస్ట్ని ఖండించిన ఆ పార్టీ నేతలు. పారిశ్రామిక ప్రాంతంలో పందుల స్వైర విహారం, అపారిశుధ్యాన్ని తలపిస్తున్న వీధులు, పట్టించుకోని మహా అధికారులు. పట్టణాన్ని కప్పేసిన మంచు ముసుగు, వాతావరణంలో మార్పులతో వాహన చోదకుల అవస్థలు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, దళితులకు చెందిన భూములను కాపాడడం కోసం వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు మరికొంతమంది నేతలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని సిపిఎం గాజువాక పట్టణ శాఖ ప్రతినిధులు పేర్కొన్నారు. స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కృష్ణా జిల్లా నందివాడ మండలం ఇలపరు ఫీల్డ్ లేబర్ సహకార సంఘానికి చెందిన దళితుల భూములను వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామానికి వెళ్తున్న మధు ఇతర నేతలను అరెస్టు చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. చట్ట ప్రకారం భూములపైన దళితులకి హక్కులున్నా వాటిని వారికి అప్పగించడానికి ప్రభుత్వం ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. సిపిఎం నాయకులు కె కిరీటం, శ్రీనివాస్, రమణ తదితరులు పాల్గొన్నారు. దళితులంతా నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే శాంతియుతంగా దాన్ని బలపరచడానికి రాష్ట్ర సిపిఎం కార్యదర్శి పి మధు గారు వెళ్తుంటే, సైన్యం ఎట్లా అయితే ఉంటుందో యుద్ధ వాతావరణం లాగా ప్రతి చోట పోలీసులను పెట్టి నిఘాబెట్టి నిర్బంధాల్లోకి తీసుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందించిన భూములని ఈరోజు ప్రభుత్వం అక్రమంగా కట్టడానికి ప్రయత్నం చేస్తుంది. 142 రోజులు దళితులు ఆర్టీఓ కార్యాలయం ముందు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి మద్దతుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు గారు సందర్శించడానికి వెళ్తుండగా అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గము. సిపిఎం గాజువాక డివిజన్ గా దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇమ్మీడియట్ ఇటువంటి చర్యలు అనేది దళితులపై గడువు కానీ భూములు ఆక్రమించాలని పద్ధతి మానుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజలను కలిగించి అడ్డుకునే కార్యక్రమం తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ పేరుతో విస్తృత ప్రచారం చేస్తుంటే, గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో మాత్రం లక్ష్య సాధన నీరుగారుతోంది. పట్టణంలో ఎక్కడికక్కడ పందుల స్వైరవిహారం చేస్తూ ఉండడంతో చాలా కాలనీలు అపారిశుధ్య వాతావరణాన్ని తలపిస్తున్నాయి. జనావాసాల మధ్య పందులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. స్మార్ట్ విశాఖ అభివృద్ధి కోసం ఎన్నెన్నో చర్యలు తీసుకుంటున్న అధికారులు పందుల నివారణపై చర్యలు తీసుకోవడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. పెంపకందారులు కూడా వాటిని రోడ్లపైకి విడిచిపెట్టడంతో వాహన రాకపోకలు సాగించేవారు సైతం భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పందుల నివారణపై జీవీఎంసీ అధికారులు ఇకనైనా చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక ప్రాంత వాసులు కోరుతున్నారు. చాలా మట్టికి ఎక్కువగా ఈ పందులు విపరీతంగా ఉండి వాటి వల్ల ప్రజలకి రకరకాల వ్యాధులు వస్తున్నాయి. వాటి వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇది ఒక 16 వార్డుల్లో కూడా విపరీతమైన వార్డుకి 20-30 పందులు పిల్లలు పెట్టేసి ఉన్నా సరే జీవీఎంసీ అధికారులు ఎటువంటి పట్టించుకోవడం లేదు. దీనివల్ల ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. ఏమంటే సైన్ ఫ్లూ ప్రభుత్వం చెప్తుంది. హరినారాయణ గారు ఈ మధ్యకాలంలో సైన్ ఫ్లూ గురించి విపరీతంగా న్యూస్ కూడా ఇచ్చారు ఆయన. అలాగే గాజువాకలో మనం వెళ్ళి చెప్తుంటే ఎవరు కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు పట్టించుకోవడం లేదు, మా సీట్లో ఎవరు లేరు అని చెప్పేసి ఒక ఇది చెప్తున్నారు. చాలా ప్రమాదకరం. పొద్దున ప్రజల్లోని ఏమైనా వ్యాధులు వ్యాపిస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ, ప్రభుత్వం ఉందా లేకపోతే ప్రజలదా అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఉదయాలు తీసుకొచ్చి వదిలేస్తున్నారు పందుల వాళ్ళు. మధ్యాహ్నం సాయంత్రం చూసి మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఏమైనా వార్నింగ్ ఇస్తే వాళ్ళు పట్టణాలకు వెళ్ళిపోతున్నారు, లేకపోతే మళ్ళీ తీసుకొచ్చి వదిలేస్తున్నారు. ఈ పందులు కూడా చాలా ఎక్కువైపోయిందండి. రూల్స్ పట్టించిన నాలుగు లేదు. ఎవరెవరు కంప్లైంట్ చేసినా స్టేట్మెంట్ పంపిస్తా ఉంటారు, కానీ క్లియర్గా ఎవరు రాలేదు. దీనివల్ల దోమల పెడత ఎక్కువైపోయింది. పందులు కాలువలు మొత్తం చండాలం చేసిన వాళ్ళ కాలువల్లో పెడత బయటకు వచ్చి దోమల పెడత ఎక్కువైపోతుంది. మీరు మున్సిపాలిటీ కానీ దీన్ని పట్టించుకుంటే మాకు మీడియా ద్వారా. వాతావరణంలో వస్తున్న మార్పులతో పగటి ఉష్ణోగ్రతలు రోజుకో విధంగా కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున పారిశ్రామిక ప్రాంతం మంచుతెరలో చిక్కుకుంది. మంచుతో పట్టణమంతా ఏజెన్సీ ప్రాంతాన్ని తలపించింది. రోడ్డుపై రాకపోకలు సాగించే వారంతా పట్టబగలు సైతం లైట్ల వెలుగులో వెళ్లాల్సిన పరిస్థితి. మరోవైపు ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లే వారంతా కొత్త వాతావరణాన్ని ఆస్వాదించారు.
ఉదయం 8 గంటల వరకు మంచు ప్రభావం కనిపించింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక్కసారి వాతావరణంలో ఇలాంటి మార్పు రావడంతో అరుదుగా ఉంటుందని అన్నారు. జిమ్ క్రీడా మైదానంలో వాకింగ్ కి వచ్చిన వారంతా మంచుతో కాస్త ఇబ్బంది పడినా అటువంటి వాతావరణం మళ్లీ రాదు కదా అంటూ కాలాన్ని సరదాగా గడిపారు. రైతు బజార్ కొత్త గాజువాక కూడలిని మంచు పూర్తిగా కప్పేయడంతో ప్రజలకు కాస్త ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడు నేను ఇలాంటి క్లైమేట్ ని చూడలేదు, కానీ ఈ రోజు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఇన్ని ఇండస్ట్రీలు ఉండి ఎప్పుడు చాలా హాట్ గా ఉండేది, ఇదే ఫస్ట్ టైం చూడటం. నేను చాలా థ్రిల్ గా ఫీల్ అవుతున్నాను. నేను ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉండి దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ రన్నింగ్ వస్తున్నాను. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఇంత మంచు పడే విధంగా నేను ఏ రోజు చూడలేదు. కానీ ఈ రోజు ఇలా చూస్తుంటే ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంది. నాకు ఇలాగే ఈ చలికాలంలో ఉంటుంది అనేసి ఆనందిస్తున్నాను. ఇలాంటి ఫీలింగ్ మళ్ళీ కాశ్మీర్ లో కూడా దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ చాలా ఆనందంగా ఉంది. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఈపీఎఫ్ 95 పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షులు వివిఎస్ వర్మ డిమాండ్ చేశారు. గాజువాకలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనీస పెన్షన్ 6,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఏ పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ పెరగాలని, భార్యాభర్తలకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పెన్షనర్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో కె కిరీటం, జె కోటేశ్వరరావు, కెవి రమణ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హామీ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎక్కడ మొదలైందండి? నేను జాయిన్ చేశాను, నేను రిటైర్ చేశాను, నాకు 1,446 రూపాయలు నా పెన్షన్. ఈ సంఘంలో పెట్టి ఈ సంఘం కూడా మనం రకరకాల అప్లికేషన్ పెట్టి పోట్లాడిన తర్వాత నాకు 83 ఇందా 10+2 కాల్ చెప్పాడు కదా ఆయన, ఏ కొట్టిస్తారు. అది కూడా ఈజీగా రాలేదు. ఎక్కడ కర్ణాటకలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదో కేసు ఉంటే ఆ కేసును బేస్ చేసుకొని మనందరం అప్లికేషన్ పెట్టి పిఎఫ్ కమిషన్ దగ్గర ధర్నా చేసి ఒక 5 సార్లు ధర్నా చేసి కమిషన్ దగ్గర గొడవపడి చేస్తే అల్టిమేట్ గా ఇవ్వాలని. ఇప్పుడు అల్టిమేట్ గా ఎంతమందికి వచ్చింది? నాకు ఆ రోజు 83 వచ్చింది, అంటే 166 రూపాయలు వచ్చింది. కానీ ఈ లేటెస్ట్ వచ్చేవాడికి 93 180 వచ్చింది. సీనియర్ సిటిజన్స్ కి ఆరోగ్యం ఇవ్వాలి, వెల్త్ అంటే ఫుడ్ పెట్టాలి. ఇది నైతిక బాధ్యత. ఈ బాధ్యత మేము చేస్తామని చెప్పి ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలన్నీ సంతకాలు పెట్టారు. మన దేశం కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఐక్యరాజ్య సమితిలో సంతకం పెట్టాడు. ఇప్పటికీ కూడా అదే వ్యాలిడిటీ. అమెరికాలో నిరుద్యోగికి వృత్తి 4 వేల ఇస్తారు. కొత్త రేషన్ కార్డులు వచ్చాక కూడా లబ్ధిదారులకు కష్టాలు తప్పడం లేదు. కార్డులలో పేర్లు తప్పులు తరగగా ఉండడం, కొందరి పేర్లు గల్లంతు కావడం, ఇవన్నీ ఒకెత్తైతే కొందరు కొత్త కార్డుల పంపిణీలో చేతివాతం ప్రదర్శిస్తున్న విషయం అధికారుల దృష్టికి వచ్చింది. దళాలను నమ్మవద్దని అధికారులు చెబుతున్నా చాలా వార్డుల్లో కొత్త కార్డుల పంపిణీలో జరుగుతున్న తతంగంపై ఫిర్యాదులు కూడా అందాయి. రేషన్ కార్డు కోసం చాన్నాళ్లుగా ఎదురు చూసిన లబ్ధిదారులు తీరా కార్డు వచ్చిందని తెలిసి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై సర్కిల్ 3 ఏఎస్ఓ భీమశంకర్ ని వివరణ కోరగా దళాలను నమ్మవద్దని, రేషన్ డిపోల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. కొత్త కార్డు విషయంలో ఇబ్బందులు వస్తే ఏఎస్ఓ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. జనవరిలో మన జన్మనిచ్చిన రేషన్ కార్డులు ఇంకా ఎవరైనా తీసుకోవాల్సిన అయితే వాళ్ళ సైషన్ అయినా కూడా మన ఏఎస్ఆర్ సర్కిల్ గాజువాక బండి రోడ్లో కానీ లేకపోతే మీకు దగ్గరలో ఉన్న మీ సేవ. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దయాల్నగర్ వెంకటాద్రిపై వేంచేసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై ఉత్సవమూర్తులను ఉంచి అర్చకులు కళ్యాణం జరిపించారు. వేద పురోహితుల మంత్రోచ్చారణ, భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయం మార్మోగింది. ధర్మకర్తలు తిప్పల రమణారెడ్డి, అన్నపూర్ణ దంపతుల పర్యవేక్షణలో వేడుక జరిగింది. కార్యక్రమంలో తిప్పల నాగిరెడ్డి, చిన్నప్పారావు, బొడ్డు నరసింహపాత్రుడు తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జీవీఎంసీ 50వ వార్డు గంగవరంలో కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా స్థానిక టీడీపీ నాయకులు దొడ్డి రమణ పాల్గొని లబ్ధిదారులకు అందజేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున పింఛన్లు పంపిణీ చేపట్టిందని అన్నారు. 178 మందికి అందజేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో మసేను, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే నిర్వాసిత సమస్యలతో ఇబ్బంది పడుతూ పొల్యూషన్ కాలుష్య నివారణ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే గంగవరం పోర్టులో కూడా చాలా మంది ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈసారి 178 పెన్షన్ 50 వార్డులో రాగా దానికి సంబంధించి 50 వార్డులో ఈ గంగవరం సంబంధించి 48 పెన్షన్ వరకు మన ఎన్టీఆర్ అభిమాన సేవా సంఘం, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మన మర్షన్ గారు, కౌరు ముత్యాల అధ్యక్షులు వారు, అలాగే సోదరులు లక్ష్మి గారు, రమణ గారు, పెద్దలు, గౌరవనీయులు అందరూ సహాయ సహకారాలతో వీరు మన గతంలో కూడా ఇక్కడ పేదవారు ఏదైతున్నారో వీరికి సంబంధించి ఒక జనరల్ క్యాంప్ కండక్ట్ చేసే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో దీపం గ్యాస్ స్టవ్స్ దీపం స్కీమ్ గతంలో కూడా ఇచ్చాం, మరి కొన్ని చేస్తాయి. అలాగే ఈ రోజు కూడా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఏదైతే ధ్యేయంగా పెట్టుకున్నారో పేదవారిని ఇవ్వాలనే ఉద్దేశంతో దానికి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస సహాయ సహకారాలతో ఈ రోజు దాదాపు 45 పెన్షన్లు ఇచ్చాయి. పేదవారందరూ కూడా ఇంకా అరువులు ఎవరు ఉంటే వారికి కూడా దరఖాస్తు తీసుకుని వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏం చేస్తాం ఇక మీద ఎవరైనా సరే మీకు పెన్షన్ స్పేర్ చెప్పి ఎవరైనా మీ దగ్గర డబ్బులు చేయాలని ఉంటే ఎమ్మెల్యే గారు చూసి స్వయంగా మీరు తీసుకుంటే వాళ్ళపై తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. జీవీఎంసీ 48వ వార్డు త్రినాథపురంలోని హనుమాన్ ఆలయంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తుల తాకిడితో ఆలయం కిటకిటలాడింది. నాగేశ్వర శర్మ పర్యవేక్షణలో పూజలు జరిగాయి. పరిసర ప్రాంత భక్తులు హాజరయ్యారు. ఈరోజు మాఘమాసం అదే పౌర్ణమి ఏకాదశి, భీష్మ ఏకాదశి. ఈ భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా త్రినాథపురంలో వేచేసి ఉన్న శ్రీ రామదేవత అభయాంజనేయ స్వామి ఆలయ సన్నిధానంలో మాఘమాసం ఏకాదశి అలాగే మంగళవారం పూజా కార్యక్రమాలు తెల్లవారుజాము నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని అభయాంజనేయ స్వామి గారి యొక్క కృపా కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఇక బులెటిన్ ముగించేందుకు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దళితుల భూములను కాపాడుకోవడం కోసం వెళ్తే అరెస్టు చేస్తారా? సిపిఎం నేత మధు అరెస్ట్ ని ఖండించిన ఆ పార్టీ నేతలు. పారిశ్రామిక ప్రాంతంలో పందుల స్వైర విహారం, అపారిశుద్ధ్యాన్ని తలపిస్తున్న వీధులు పట్టించుకొని మహా అధికారులు. పట్టణాన్ని కప్పేసిన మంచు ముసుగు, వాతావరణంలో మార్పులతో వాహన చోదకుల అవస్థలు. ఇంతటి వార్తలు సమాప్తం. నమస్కారం.